దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ముద్ద, లంప్. ప్రియులరా, ఇజ్రాయేలీలు తరములన్నిటిలో పులియని రొట్టెల పండుగను ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి, ఫరో నుండి విడిపించబడిన దానికి జ్ఞాపకార్థమైన పండుగ. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. యేసు ప్రభు చెప్పినట్లు నూతన ఇజ్రాయేలీలమైన మనము లోకాన్ని నుండి, సాతాను నుండి నిష్క్రమించిన సమయాన్ని జ్ఞాపకముంచుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనములోను, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములోను చూస్తాం. ప్రియులరా, అప్పుడే చేసిన పిండి ముద్దను పులియబెట్టుటకు పులిసిన చిన్న పిండి ముద్దను దానిలో ఉంచుతాం. అపోస్తలుడైన పౌలు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరెరుగురా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో చెప్పారు. ప్రియులరా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు కూడా మనము చదివితే ఇట్టి సత్యాన్ని గ్రహిస్తాం. అంతేకాక యేసు ప్రభు కూడా పరిసయ్యుల పులిసిన పిండిని గురిచియు జాగ్రత్త పడాలి అని మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనములో చెప్పారు. ప్రియులరా, అబద్ధ ప్రవక్తల నుండి, తప్పుడు సిద్ధాంతాల నుండి మనం జాగ్రత్త పడాలి. పులిసిన చిన్న ముద్ద పెద్ద ముద్దనంతటినీ పులియజేస్తుందని మనము మర్చిపోకూడదు. అదేవిధముగా యేసు ప్రభుని శరీరములో అవయవమైన బిడ్డను గురించి మాట్లాడే చిన్న వ్యర్థమైన మాట కానీ, చిన్న అపవాదు కానీ ఆ వ్యక్తి హృదయాన్ని దావనంలాగా ఎంత గాయపరుస్తుందో ఆలోచించాలి. ప్రియులరా, మనలో ఉన్న అసూయ, ద్వేషాలు అయిన పులిపిండిని పారవేసి మన చుట్టూనున్న వారికి ఆత్మఫలమునందించే నూతన ముద్దగా మనము ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల, విమోచన అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకును, ఉద్యోగస్తులకును, వ్యాపారస్తులకును
మీ సహాయమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. తండ్రి, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతాన లేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. నాయన, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దర్శించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానము చేత వారు నింపండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించుమని, ఆశీర్వదించుమని, లూథరన్ సంఘాన్ని దీవించండి నాయన. సంఘ కాపురులను ఆశీర్వదించండి, నాయకులను దీవించండి. దీని దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.